ఫ్రెండ్స్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 32కి అందరికి స్వాగతం. ఈరోజు డేట్ May 2, 2026. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఇవి. మేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి మేలో మనకి ఏమేమి లాంచెస్ అవ్వచ్చు, ఏ కార్స్ లాంచ్ అవుతున్నాయి వాటి గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ హోండా నుంచి హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అవుతుంది. May 22 ఆ టైంలో ఇది లాంచ్ అవ్వచ్చు. సిటీ ఫేస్ లిఫ్ట్ వచ్చేసరికి హైబ్రిడ్ వర్షన్ వస్తుంది, స్ట్రాంగ్ హైబ్రిడ్ అండ్ నార్మల్ ఐసీ ఇంజిన్ ఆప్షన్ కూడా అయితే వస్తుంది. మొత్తం డీటెయిల్స్ అయితే మనకి May ఎండింగ్ లోపు తెలుస్తాయి హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ సంబంధించి. నెక్స్ట్ స్కోడా కొడియాక్ ఆర్ఎస్ వర్షన్ కూడా రావచ్చు. స్కోడా కొడియాక్ నార్మల్ వర్షన్ కి ఆర్ఎస్ కి కొద్దిగా పవర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. నార్మల్ వచ్చేసరికి 204 HP పవర్ అయితే ఏదైతే ఆర్ఎస్ మోడల్ ఉందో ఇది 265 HP వరకు పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ నార్మల్ ది 320 Nm అయితే దీనిది 400 Nm వరకు ఉంటుంది. కొద్దిగా పవర్ఫుల్ అనమాట ఆర్ఎస్ వర్షన్. సో ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేలో కోడా నుంచి. నెక్స్ట్ BMW నుంచి BMW M440i కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కన్వర్టబుల్ వర్షన్ ఇది సేమ్ మీకు ఏదైతే M340i ఉందో అలానే ఉంటుంది, కాకపోతే కన్వర్టబుల్ 2 door తో వస్తుంది. ఇది మీకు ఇలా మీకు సేమ్ ఇంజన్ ఉంటుంది. 340i కి 440i కి ఇంజన్ ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. రెండిట్లో మీకు 3 లీటర్ 6 సిలిండర్ ఇంజన్ అయి ఉంటుంది. అండ్ పవర్ ఇంచుమించు రెండు మీకు దగ్గర 386 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. టార్క్ రెండు మీకు 500 Nm వరకు ఉంటాయి. సో కొద్దిగా పర్ఫార్మెన్స్ లో కూడా రెండిట్లో ఏం చేంజ్ ఉండదు. ఇంకా మీకు ఏదైతే BMW M340 ఉంది అదే ఫాస్ట్ కి వెళ్తుంది. 0 to 100 4.4 సెకండ్స్ లో వెళ్తుంది. ఏదైతే M440i ఉందో ఈ కన్వర్టబుల్ వర్షన్ ఇది 0 to 100 4.8 4.9 సెకండ్స్ పడుతుంది. ప్రైస్ మాత్రం ఈ కన్వర్టబుల్ మోడల్ ది ఎక్కువ ఉంది. 15 లక్షల వరకు ఎక్కువ అయితే ఉండొచ్చు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎక్స్పెక్టెడ్ 1 నుంచి 1.1 CR వరకు ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మంత్ లో దీని ప్రైస్ ఎగ్జాక్ట్ గా అనౌన్స్ చేస్తారు. నార్మల్ M340 వచ్చేసరికి జస్ట్ 85 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో వస్తుంది. దాంతో కంపేర్ చేసి ఇది ప్రైస్ ఎక్కువ ఉంటుంది అండ్ కన్వర్టబుల్ ఆప్షన్తో వస్తుంది. నెక్స్ట్ కొన్ని ఈవీ కార్స్ కూడా రావచ్చు మేలో. టాటా సిఆర్ఐ ఈవీ దీనికోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇది 69 kWh బ్యాటరీ నుంచి 75 kWh మాక్సిమం బ్యాటరీ ప్యాక్తో రావచ్చు. రేంజ్ వచ్చేసరికి 400 నుంచి 500+ కిలోమీటర్స్ వరకు రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి టాటా సఫారీలో కూడా ఈవీ వర్షన్ రావచ్చు. ఇది 79 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది కూడా 500+ రేంజ్ అయితే ఉంటుంది. ఇవి మేలో వచ్చే కార్స్ అయితే ఎగ్జాక్ట్గా వీటి డేట్స్ ఇవన్నీ ఇంకా అనౌన్స్మెంట్ అయితే ఏం లేదు. మోస్ట్లీ కార్స్ అయితే మనం మేలో అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఎల్పిజి సిలిండర్ కాస్ట్ అయితే పెరిగింది. నార్మల్ డొమెస్టిక్ కాదు, ఏదైతే కమర్షియల్ యూస్ చేస్తూ ఉంటారో 19 kg సిలిండర్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా సిలిండర్ కాస్ట్ 2300 అట్లా ఉంటుంది. దీని మీద 900 పైన కాస్ట్ పెరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ఈ సిలిండర్ తీసుకోవాలనుకుంటే కాస్ట్ వచ్చేసరికి 3300 రూపాయల దాకా అయితే వెళ్ళిపోయింది. అండ్ దాంతోపాటు ఏదైతే డొమెస్టిక్ లో మనం యూస్ చేస్తామో మన సిలిండర్స్ కూడా 1 month పైనే పడుతున్నాయి మనం బుకింగ్ చేస్తే. వాటి మీద కాస్ట్ అయితే పెరగలేదు, 965 రూపీసే ఉంది. కాకపోతే బ్లాక్ మార్కెట్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ పెరిగినాయి కాబట్టి సో వీటిని కూడా చాలా మంది కొనుక్కుంటున్నారు బ్లాక్ మార్కెట్లో. ఇవి కూడా 2000 రూపాయల పైనే బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు. లేట్ అవుతున్నాయి కదా మనకు వచ్చే సిలిండర్స్ అన్ని ఇట్లా బ్లాక్ మార్కెట్లో వెళ్తా ఉన్నాయి. సో ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. మరి చూడాలి ఎప్పుడు ఇవన్నీ సెటిల్ అవుతాయో. అంతేకాకుండా ఏవియేషన్ ఫ్యూయల్ కాస్ట్ కూడా పెరిగింది, 5.33% అయితే పెరిగింది. మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీరు ఒక బుక్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా కాస్ట్లు అయితే పెరుగుతాయి. నెక్స్ట్ 1-2 monthsలో ఇంకా పెరగవచ్చు. నెక్స్ట్ నితిన్ గడ్కరీ గారు మళ్ళీ ఒక బాంబు అయితే పేల్చారు. పెట్రోల్ డీజిల్ ఇంజన్స్ కి ఫ్యూచర్ లేదు అన్నారు. పెట్రోల్ డీజిల్ కార్స్ యూస్ చేసేందుకు కంగారులోకి వచ్చేస్తారు ఖచ్చితంగా. ఫ్యూచర్ లేదు అంటే వీటిని కంప్లీట్ గా ఆఫ్ చేసేస్తారా అనుకుంటారు. అంటే ఫ్యూచర్ లో పెట్రోల్ డీజిల్ తగ్గుతుంది వాడకం అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇథనాల్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తుంది. గవర్నమెంట్ ఇథనాల్ మీద భయంకరంగా ఫోకస్ చేస్తుంది. అండ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్స్ కాన్సెప్ట్ కూడా వీళ్ళు చూస్తున్నారు. అండ్ E85 E100 ఇవి కూడా కాన్సెప్ట్లు చూస్తున్నారు. ప్రజెంట్ E20 నడుస్తుంది ఇథనాల్ బ్లెండ్. ఇప్పుడు 85 100 దా కంప్లీట్ ఇథనాల్ 100% ఇథనాల్ కూడా ప్లాన్ చేస్తుంది. సో ఇవన్నీ అయినాయి అనుకోండి, ప్రెజెంట్ ఉన్న ఇంజన్స్ పాడైపోతాయి. ఇట్లాంటి ఫ్యూయల్స్ మనం వాడామనుకోండి ఖచ్చితంగా మన ఇంజన్స్ అన్ని పాడైపోతాయి. సో దానికి సపరేట్గా ఇంజన్స్ అయితే ఉండాలి. అండ్ ఇంకొకటి ఇథనాల్ బ్లెండ్ చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇథనాల్ బ్లెండ్ అంటే మన షుగర్ చెరుకు గడలు కానీ వాటి పిప్పి నుంచి కానివ్వండి, బియ్యం ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి అయితే బ్లెండ్ చేస్తూ ఉంటారు. 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి వాటర్ కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. నార్మల్గా ఉన్న దాని ప్రకారం అయితే మాత్రం మన పంట దగ్గర నుంచి మాట్లాడదాం. పంట వేసి పండించి మొత్తం ఇథనాల్ 1 లీటర్ రావాలంటే మాత్రం దగ్గర 3000 to 10,000 లీటర్స్ వాటర్ కూడా ఖర్చు అవుతుంది. అన్ని చూసుకోవాలి. వీళ్ళు వెంటనే ఇంప్లిమెంట్ కూడా చేయలేరు. ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తుందంటే మనం ఏదైతే ఈ ఫ్యూయల్స్ ఉన్నాయో అన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనం ఇథనాల్ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యామనుకోండి ఇంపోర్ట్ చేసుకునేది తగ్గుతుంది అన్నట్టుగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో దీన్ని మీరేమంటారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. దీని మీద నీ అభిప్రాయం కూడా నువ్వు చెప్పాలి. నిజార్ ఏమంటావు నువ్వు? అంటే ఇప్పటికైతే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం మనం. వాళ్ళు తీసుకొచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం అన్న. అప్పటికి ఇప్పుడు E85 తీసుకొస్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా గట్టిగా ఉండాలి. కన్వర్షన్ కిట్స్ అరేంజ్ చేయడం కానీ, తర్వాత మోటార్ ఏవైతే కార్స్ బైక్ కంపెనీస్ ని కొద్దిగా వీళ్ళు ప్రోత్సహించేటట్టు చేయాలి. ఇప్పుడు పాత బైక్స్ ఏవైతే ఉంటాయో వాటి కన్వర్షన్ కిట్స్ E20 కన్వర్షన్ కిట్స్ అని ఇచ్చారు కదా, ఆ టైప్లో కిట్స్ అవైలబిలిటీ తీసుకురావడం, తక్కువ రేట్లో అవైలబిలిటీ తీసుకురావడం, ఇలా చేస్తే పర్లేదన్న. కానీ పొల్యూషన్ కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు తప్పదు. కానీ వైస్ వర్సా అన్న. ఎలా అంటే ఇప్పుడు ఇది పెరిగింది అనుకోండి,
ప్లాంట్ ప్రొడక్షన్ పెంచుతారు. అందరూ చెరుకుని వేస్తే బియ్యం ఎవరు పండిస్తారు? అప్పుడు మనకు చాలా ఉంటాయి అన్ని వాళ్ళు చూసుకొని మొత్తం చేయడానికి టైం పడుతుంది. అలాగే అన్న రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ని తీసుకొస్తున్నారు. అదైతే స్పై అయింది అనమాట. ఏ బైక్ అంటే అది క్లాసిక్ 350 E85 పెట్రోల్ బ్యాడ్జింగ్ అనేది దాని మీద రాసున్నారు, అంటే స్టిక్కర్ అతికిచ్చున్నారు అనమాట ట్యాంక్ పైన E85 అనేసి. ఇదైతే స్పై అయింది. తొందరలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కూడా మనం ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ BYD ఆటో 3 సెకండ్ జనరేషన్ లాంచ్ చేశారు, చైనాలో లాంచ్ చేశారు. ఇండియా కూడా దీన్ని డైరెక్ట్ ఇంపోర్టే కదా, ఇక్కడ ఏం తయారు చేయరు వీళ్ళు. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే కొంచెం రేంజ్ అయితే పెరిగింది. లాస్ట్ జనరేషన్ చూసుకుంటే రేంజ్ 520 కిలోమీటర్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని 630 వరకు పెంచారు. ఒక 110 కిలోమీటర్స్ రేంజ్ అయితే పెరిగింది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి లార్జ్ బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి దగ్గర 70 కిలోవాట్ వరకు వెళ్ళిపోయింది. పవర్ వచ్చేసరికి మాక్సిమం పవర్ 327 HP వరకు అయితే ఉంటుంది కార్ది. అండ్ కార్ డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది, ఇంత ముందుగా లేదు. లుక్ కొంచెం ఇంకా SUV ఫీల్ అయితే వస్తుంది. అండ్ లెంత్ కూడా పెరిగింది, ఒక 210 mm వరకు లెంత్ అయితే పెరిగింది. 50 mm వరకు వీల్ బేస్ పెరిగింది. హైట్ కానీ విడ్త్ కానీ కొంచెం పెరిగింది. ఇది కార్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయింది. బ్యాటరీ టెక్నాలజీ కూడా చేంజ్ అయింది. BYD బ్లేడ్ బ్యాటరీస్ నెక్స్ట్ జనరేషన్ బ్యాటరీతో ఇది వస్తుంది. అండ్ ఇది ఛార్జింగ్ కూడా ఫ్లాష్ ఛార్జింగ్ అంటున్నారు, అంటే 9 minutes లో 90% ఛార్జ్ చేయొచ్చు అంట దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఓబెన్ ఎలక్ట్రిక్ నుంచి. ఓబెన్ ఎలక్ట్రిక్ వాళ్ళు కొత్త బైక్ అయితే లాంచ్ చేశారు. ఈ బైక్ పేరు చూసుకుంటే ఓబెన్ రార్ ఈవో. ఈ బైక్ ఒక ఈవీ బైక్. దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనకు 3.4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. అది కూడా LFP బ్యాటరీస్ అయితే వస్తుంది. LFP బ్యాటరీస్ అంటే మీకు తెలిసిందే కదా, తొందరగా ఛార్జ్ అవుతాయి. తర్వాత డిశ్చార్జ్ సైకిల్స్ ఎన్నైనా కొద్దిగా బ్యాటరీ సేఫ్టీగా అయితే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మన ఇండియన్ టెంపరేచర్ కండిషన్స్ అనేది కొద్దిగా హాట్ అయితే ఉంటాయి కాబట్టి వాటిని తట్టుకునేలాగా డిజైన్ చేసినట్టు తీసుకొస్తున్నారు. బైక్ లుక్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఈ బైక్ లో లేదంటూ ఏం లేవు. అండ్ వారంటీ విషయంలో కూడా వీళ్ళు 8 years అయితే ఇస్తున్నారు. ఈ బైక్ ప్రైస్ రేంజ్ మాత్రం అసలు మైండ్ ఓవర్ పెట్టిన ప్రైస్ రేంజ్ కేవలం 99,999 రూపీస్ కి అయితే తీసుకొస్తున్నారు. అది కూడా ఎక్స్షోరూమ్ ప్రైస్. ఇది కూడా ఏంటంటే ఫస్ట్ 10,000 కస్టమర్స్ కి మాత్రమే వస్తుంది. తర్వాత మీరు కొనాలనుకుంటే 1,25,000 అయితే ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఈ బైక్ కి బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. 777 రూపీస్ మీరు పే చేసుకొని బైక్ అయితే బుక్ చేసుకోవచ్చు. అన్న కామెంట్ ఆఫ్ ద వీక్, శివకుమార్ అనే అతను, బ్రదర్ నేను కార్ తీసుకోవాలనుకుంటున్నా, ఏది బెస్ట్ రినాల్ట్ డస్టరా కియా సెల్టోసా అని అడిగారు. డ్రైవింగ్ పరంగా అయితే నాకు సెల్టోస్ నచ్చింది. కొంచెం 1.5 లీటర్ ఇంజన్, 7 speed DCT, ఇది 6 speed DCT వెట్ క్లచ్ తో వస్తుంది. 1.3 లీటర్ ఇంజన్, కొద్దిగా ల్యాగ్ ఉంది. డస్టర్ నేను నడిపేటప్పుడు నేను అంత ఎంజాయ్ చేయలేదు, కొద్దిగా ల్యాగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. దాంతో కంపేర్ చేస్తే మాత్రం ఇది కొద్దిగా బెటర్ ఉంది నాకైతే డ్రైవింగ్ పరంగా. అండ్ దీనికన్నా బెటర్ అయితే మాత్రం స్కోడా కుషాక్ కానీ Volkswagen టైగూన్ ఉంటుంది. 1.5 లీటర్ TSI ఇంజన్, DSG గేర్ బాక్స్ వస్తుంది. అది ఇంకా బెటర్ ఉంటుంది. సో మీకు డ్రైవింగ్ పరంగా అయితే మాత్రం డస్టర్ కొద్దిగా డిసప్పాయింట్ చేస్తుంది, కానీ నాకు ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగా నచ్చింది. అండ్ బిల్ క్వాలిటీ బాగా అనిపించింది. ఈవెన్ సెల్టాస్ కూడా 5 star స్కోర్ చేసింది. భారత్ అండ్ క్యాప్లో ఇది కూడా 5 star స్కోర్ చేసింది. సో ఒకసారి వెళ్ళని టెస్ట్ రైడ్ చేయండి. అన్నిట్లో నాకైతే మాత్రం కొద్దిగా సెల్టాస్ బాగుంది అనిపించింది. నేనైతే సెల్టాస్ తీసుకుంటా. మీరు వెళ్ళి ఒకసారి డ్రైవ్ చేయండి, మీకు ఏది బెటర్ అనిపిస్తే అది మీరు తీసుకోవచ్చు. రెండు మంచి కార్స్ ఆ ప్రైస్ లో. ఒకవేళ అన్న బేస్ వేరియంట్ తీసుకోవాలన్నా కూడా సెల్టోస్ మంచి ఆప్షన్. అక్కడ ఫీచర్స్ కావాలనుకుంటే మనకు టాప్ ఎండ్ కూడా మంచి ఆప్షన్. హిమాచల్ ప్రదేశ్ లో ఒక సంఘటన జరిగింది. ఒక కార్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ లోయ ఉంది, ఎలాంటి గార్డ్ రైల్స్ అయితే లేవు. ఒక కార్ వచ్చింది, మారుతి స్విఫ్ట్ డిజైర్. అది కార్ టర్నింగ్ దగ్గరకు వచ్చేసరికి టైర్ బ్లాస్ట్ అయింది. టైర్ బ్లాస్ట్ అయ్యి లోపల ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే లోయలోకి వెళ్లే ముందు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి కనిపిస్తున్నాయి. సన్ రూఫ్ కూడా ఎగిరి కింద పడింది. అండ్ లోయలో పడిపోయింది, కాలిపోయింది. అది ఇద్దరు చనిపోయారు ఈ సంఘటనలో. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం టైర్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. టైర్ గాలి ఒకసారి ప్రెజర్ చెక్ చేసుకోండి. టైర్స్ మీరు ఎక్కువ కాలం యూజ్ చేశారు, పాడైపోయినాయి అంటే కొత్త టైర్స్ వేయించుకోండి. అండ్ కొంతమంది టైర్స్ పగిలిపోయినా కానీ నెర్లు ఇచ్చినా మొత్తం పగిలిపోయి ఉంటాయి, ఇలా బయటకు కూడా వచ్చేసి ఉంటాయి. అలానే యూజ్ చేస్తూ ఉంటారు టైర్స్. వాటిని చేంజ్ చేయించుకోండి. ప్రాణం కన్నా డబ్బులు ఎక్కువ కాదు కదా. మనం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు మాత్రం టైర్ ఖచ్చితంగా హీట్ అవుతాయి, సడన్ గా బ్లాస్ట్ అవుతాయి. సో ఇట్లాంటి సంఘటనలు జరిగే ప్రమాదం అయితే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి సమ్మర్ లో. అలాగే అన్న మిర్యాలగూడలో ఒక యాక్సిడెంట్ అయితే అయింది. ఒకరు చేసిన తప్పు ఇంకొకరు బలయ్యారు. మీరు వీడియో కూడా చూసుంటే ఒకవేళ బైక్ వాళ్ళు తప్పు. రోడ్డు జంక్షన్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తుంటారు. రోడ్ క్రాస్ చేసేటప్పుడు కనీసం అటు ఇటు చూసుకొని రోడ్ క్రాస్ చేయడం చాలా ఉత్తమం. ఆయన ఏమంటే డైరెక్ట్ రోడ్ క్రాస్ చేసాడు, కార్ కంట్రోల్ అవ్వలేదు. పాపం రోడ్డు పక్కన బైక్ మీద ఉన్న వ్యక్తిని గుద్దితే ఆయన స్పాట్ లో. ఆయన అదృష్టం ఏంటంటే బైక్ ఎవరైతే వెళ్తున్నారో ఆయన తప్పు చేశాడు, ఆయన బతికాడు. ఎవరైతే తప్పు చేయలేదో ఈ సంఘటనలో వాళ్ళు చనిపోయారు. క్రాస్ చేసేటప్పుడు ఎక్కువ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అటు ఇటు చూసుకొని మీరు క్రాస్ చేయడం బెటర్. హై స్పీడ్లో కార్స్ వెహికల్స్ వస్తూ ఉంటాయి. మీరు అటు ఇటు చూడకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు కంట్రోల్ చేయలేరు. వాళ్ళు ఖచ్చితంగా కంట్రోల్ చేయలేరు ఆ స్పీడ్లో. వాళ్ళు బ్రేక్ వేసినా కానీ మిమ్మల్ని గుర్తారు ఖచ్చితంగా వచ్చేసి.
సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇట్లాంటి చోట. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఏంటంటే అక్కడ మీకు స్పైక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి అమెజాన్ లో మనకి ఎక్కువ దొరుకుతా ఉంటాయి. బయట ఎక్కువ కార్ పెట్టేటోళ్ళు ఏంటంటే వీటిని కొంటా ఉంటారు, కార్ కవర్స్ కి స్పైక్స్ అయితే ఉంటాయి. కుక్కలు ఇట్లా పడుకుంటా ఉంటాయి కదా, అవి పడుకోకుండా ఇప్పుడు వీటికి కూడా కుక్కలు అలవాటు పడిపోయినాయి. ఇది కుక్కకి ఏమైనా గాయం చేస్తుంది అంటే గాయం అయితే చేయదు, కానీ అన్కంఫర్టబుల్ ఫీల్ చేస్తాయి. కానీ కుక్కలు దానికి అడాప్ట్ అయి ఇప్పుడు పడుకుంటున్నాయి. చూసారా, అట్లా ఉంటుంది అనమాట వ్యవహారం అనేది. ఈ వీడియో చూసాక మీ ఫీలింగ్ ఏందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఎండకి బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇంకా ఆటో వాళ్ళ పరిస్థితి చూడొచ్చు. వాళ్ళు పాపం ఆ ఎండకు తట్టుకోలేక వాళ్ళ ప్యాసింజర్స్ కూడా కొద్దిగా కూలి ఉంచుతామని చెప్పేసి తమిళనాడులో ఒక అతను అయితే తడికలు వేసేసాడు పైన, ఆటో పైన. అండ్ బెంగళూరులో అయితే ఏకంగా మొక్కలే పెంచుతున్నారు ఆటో పైన. ఎండ భయంకరంగా ఉంది, టెంపరేచర్ అయితే దారుణంగా ఉంది. ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో, బైక్ రైడ్స్ కూడా చాలా మంది చేస్తుంటారు, ర్యాపిడో ఇట్లాంటి వాళ్ళకి ఇంకా ప్రొటెక్షన్ కూడా ఉండదు. చాలా దారుణంగా ఉండదు. ఒక ఆటో షూట్ చేయాలంటే ఒక రోజు మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ అంతా, మొత్తం అంత దారుణంగా ఉంది. విజార్డ్ అయితే 4 లీటర్లు వాటర్ తాగుతున్నాడు. సో మధ్యాహ్నం 12 నుంచి 4 లోపల తిరిగేటోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. ఏ ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా అప్డేట్స్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. విజయాడ్ ఎలాగో చెప్పడం మనం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి.